హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శివ ట్యూటోరియల్స్. టాపిక్లోకి వెళ్ళే ముందు ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా సి లాంగ్వేజ్ని మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఇంట్రెస్ట్గా నేర్చుకోవాలనుకుంటే ఈ వీడియోస్ని ఫార్వర్డ్ చేయండి. సో ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే లోకల్ వేరియబుల్ అండ్ గ్లోబల్ వేరియబుల్. సో అసలు లోకల్ వేరియబుల్ అంటే ఏంటి, గ్లోబల్ వేరియబుల్ అంటే ఏంటి తెలుసుకునే ముందు అసలు వేరియబుల్ అంటే ఏంటో మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వేరియబుల్ అంటే ఏంటో చూద్దాం. మనం ప్రీవియస్ ప్రోగ్రాంలో ఆల్రెడీ వేరియబుల్ అనేది రాసాం. సో ఎగ్జాంపుల్కి చూడండి, ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అన్నాను. సో ఇదేమవుతుందంటే డేటా టైప్ అవుతుంది. సో ఇక్కడ నేను ఇచ్చే డేటా అనేది ఇంటీజర్ టైప్, అందుకని ఇంట్ అని రాశాను. సో అదేవిధంగా ఇక్కడ రాసేది వచ్చేసరికి వేరియబుల్ నేమ్ అవుతుంది, ఇక్కడ వచ్చేసరికి వాల్యూ వస్తుంది. సో ఈ కాన్సెప్ట్ ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పాను, మళ్ళీ దాని గురించి ఒకసారి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ 10 అనే వాల్యూ వెళ్ళి ఈ ఏ అనే దాంట్లో స్టోర్ అవుతుంది. సో అంటే వేరియబుల్ అంటే ఏం జరుగుతుందంటే స్టోరేజ్, అంటే ఈ వాల్యూకి ఒక నేమ్ ఇవ్వటం. సో ఎగ్జాంపుల్కి ఇది మెమొరీ, హార్డ్ డిస్క్ అయినా అనుకోండి, లేకపోతే మెమొరీ కార్డ్ అయినా అనుకోండి, మన లాంగ్వేజ్లో మెమొరీ కార్డ్ అనుకోండి. సో ఈ మెమొరీ కార్డులో ఏంటంటే నేను 10 అనే వాల్యూని స్టోర్ చేస్తున్నాను. సో ఇది ఎందుకు 10 అనే వాల్యూ స్టోర్ చేస్తున్నాను, ఈ స్టోర్ చేసిన దానికి ఒక నేమ్ అనేది ఇస్తున్నాను. సో ఆ నేమే వేరియబుల్ నేమ్. అంటే ఇప్పుడు నేను ఏ అని పిలిస్తే మనకి ఏమొస్తుంది, ఆటోమేటిక్గా దాంట్లో ఉన్న 10 అనే వాల్యూ వచ్చేస్తుంది. సో అర్థమవుతుంది కదా. స్టోరేజ్ లొకేషన్కి మనం ఏం చేస్తున్నాం అంటే ఒక పేరు అనేది పెడతాం, ఆ పేరు పెట్టడాన్ని ఇక్కడ వేరియబుల్ అంటున్నాను. సో ఇప్పుడు ఈ వేరియబుల్ అనే దాని గురించి కొంచెం డిస్కస్ చేద్దాం. సో చూడండి, ఇక్కడ ఇంట్ ఏ అని రాశాను. సో అక్కడ దాని క్యారెక్టర్ అంతా ఏ అనేది ఒక క్యారెక్టర్, మరి ఒక క్యారెక్టర్ నుంచి ఎన్ని క్యారెక్టర్ల వరకు రాసుకోవచ్చు. సో అక్కడ ఏంటంటే చూడండి, ఇంట్ అని రాసేసి SIVA అని కూడా రాసుకోవచ్చు, యూజర్ డిఫైన్డ్, మన ఇష్టం వచ్చినవి రాసుకోవచ్చు. నెక్స్ట్ SIVARAO అని రాస్తున్నాను, SIVARAO VENNU అని రాస్తున్నాను. సో ఏంటంటే ఇక్కడ ఎంతవరకు ఎంత లెంత్ రాసుకోవచ్చు, ఈజ్ ఈక్వల్ టు 10 అని పెట్టాను. సో ఇక్కడ ఎన్ని క్యారెక్టర్స్ వరకు రాసుకోవచ్చు అంటే 31 క్యారెక్టర్స్ వరకు రాసుకోవచ్చు. అంటే ఇలాగా ఇంటి తర్వాత స్పేస్ ఇచ్చేసి మనం ఏ సింగిల్ క్యారెక్టర్ పెట్టుకోవచ్చు, ఇలాగ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేవి పెట్టుకోవచ్చు. వేరియబుల్ నేమ్ కింద మనం 31 క్యారెక్టర్స్ దాకా రాసుకోవచ్చు, అంతకుమించి ఎక్కువ రాసుకోవడానికి లేదు. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఇంట్ ఏ అని రాశాను. నెక్స్ట్ అదేవిధంగా ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని రాశాను, కామా పెట్టేసి క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 20 అని పెట్టాను. ఈ రెండు తీసుకుంటున్నారు. సో సి అనేది ఏంటంటే కేస్ సెన్సిటివ్. కేస్ సెన్సిటివ్కి మీనింగ్ ఏంటంటే స్మాల్ లెటర్ వేరుగా తీసుకుంటుంది, క్యాపిటల్ లెటర్ వేరుగా తీసుకుంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఈ ఏ అనేది ఒక వేరియబుల్, వేరియబుల్ నేమ్గా తీసుకుంటుంది, ఇది ఇంకొక వేరియబుల్ నేమ్గా తీసుకుంటుంది. సో రెండు డిఫరెంట్. సో చూడండి, బోత్ ఆర్ డిఫరెంట్. సో నెక్స్ట్ ఇక్కడ వేరియబుల్ రాసేది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఈ వేరియబుల్లో మనం కీవర్డ్స్ అనేది యూజ్ చేసుకోకూడదు. అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ అని పెట్టాను, ఇక్కడ క్యార్ అని రాస్తున్నాను, క్యార్ ఈజ్ ఈక్వల్ టు 10 అని రాస్తాను. సో ఇది క్యార్ అనేది ఏంటంటే సి లాంగ్వేజ్ ఎలా తీసుకుంటుంది అంటే క్యార్ అంటే క్యారెక్టర్ అని తీసుకుంటుంది, అది ఒక డేటా టైప్. సో సి లాంగ్వేజ్ లో మనకు వచ్చేసరికి 32 కీవర్డ్స్ అనేది యూజ్ చేసుకుంటున్నాను. అవి ఎగ్జాంపుల్కి ఏంటంటే ఇంట్ అనేది ఒక కీవర్డ్, క్యార్ అనేది, నెక్స్ట్ వాయిడ్ అనేది, మెయిన్ అనేది, నెక్స్ట్ అదేవిధంగా డబుల్ అనేది, బూలియన్ అనేది. సో ఇట్లా ఏంటంటే నెంబర్ ఆఫ్ కీవర్డ్స్ ఉన్నాయి. సో ఆ కీవర్డ్స్ అనేవి మనం ఇక్కడ తీసుకోకూడదు, ఇలా తీసుకుంటే ఎర్రర్ అనేది చూపిస్తుంది. సో కీవర్డ్స్ అనేవి మనం ఇక్కడ యూజ్ చేయకూడదు. నెక్స్ట్ అదేవిధంగా వైట్ స్పేసెస్ ఆర్ నాట్ యూజ్డ్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇంట్ SIVA శివ అని రాసేసి REAO రావ్ అని రాసేసి ఈజ్ ఈక్వల్ టు 10 అని పెట్టాను. సో ఇది యాక్సెప్ట్ కాదు, ఎందుకంటే ఈ రెండింటి మధ్య మనం ఏం చేస్తున్నాం అంటే స్పేస్ అనేది ఇస్తున్నాం, స్పేస్ అనేది ఇవ్వకూడదు. సో ఇలాగా ఈ రూల్స్ అనేవి ఫాలో అయితే మనకి వేరియబుల్ డిక్లరేషన్ అనేది జరుగుతుంది. సో క్లియర్గా చూడండి, 32 కీవర్డ్స్ దాకా రాసుకోవచ్చు. అదేవిధంగా క్యాపిటల్ ఏ స్మాల్ ఏ రెండు డిఫరెంట్. నెక్స్ట్ అదేవిధంగా కీవర్డ్స్ ఆర్ నాట్ యూజ్డ్, కీవర్డ్స్ అనేది చూసుకోకూడదు. నెక్స్ట్ వైట్ స్పేస్ ఆర్ నాట్ యూజ్డ్ బిట్వీన్ ద వేరియబుల్ నేమ్, వైట్ స్పేసెస్ అనేది కూడా యూజ్ చేయకూడదు. సో ఈ పాయింట్స్ తెలిస్తే మనకి నెక్స్ట్ వచ్చేసరికి లోకల్ గ్లోబల్ గురించి డిస్కస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసరికి ఈ వేరియబుల్ అనేది ఎలా డిక్లేర్ చేసుకోవాలి అనే దాని గురించి ఒక చిన్న సింటాక్స్ రాశాను, చూడండి. సో సింటాక్స్ డేటా టైప్. సో డేటా టైప్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్ ఇక్కడ రాశాను, ఇంట్ అనేది ఇక్కడ డేటా టైప్. వేరియబుల్ నేమ్ కామా అంటే V1, వేరియబుల్ నేమ్ 1, వేరియబుల్ నేమ్ 2, వేరియబుల్ నేమ్ 3, అట్లాగా నెంబర్ ఆఫ్ రాసుకోవచ్చు. సో ఇక్కడ నేను A, B అని రాశాను.
ఎండింగ్ వచ్చేసరికి సెమికోలంతో ఎండ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసరికి ఇంకా రాసుకోవచ్చు మనం సి కామా డి అని ఇట్లా మనం నెంబర్ ఆఫ్ పెట్టుకుని ఎండింగ్లో సెమికోలం పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే మనం వాల్యూస్ ఇవ్వాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. సో అందుకని నేను ఏం చేశానంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అంటే ఇంటి ఏ కామా బి అని రాశాను. సో ఇక్కడతో ఏం చేసేద్దాం. ఇప్పుడు ఏం చేస్తానంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 10 కామా బి ఈజ్ ఈక్వల్ టు 20 అని ఇస్తాను. సో ఇక్కడ ఏంటంటే ఇలా రాసుకున్నా ఒకటే, మరి ఇలా రాసుకోవడం అంటే కొంచెం టైం కన్స్యూమింగ్ ప్రాసెస్ కాబట్టి నేనేం చేస్తానంటే ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 కామా బి ఈజ్ ఈక్వల్ టు 20 అని రాశాను. సో ఈ రెండు కలిపి రాసిన ఒకటి, ఈ రెండు విడివిడిగా రాసిన ఒకటి, ఈ రెండు కలిపి ఇట్లా రాసిన ఒకటి. సో వేరియబుల్స్ అనేవి మనం ఇలా డిక్లేర్ చేసుకుంటాం. సో ఇప్పుడు వేరియబుల్స్ అంటే ఏంటో మనకి క్లారిటీ వచ్చింది. సో ఈ రోజు ఏంటంటే మనం ఫంక్షన్స్ లో లోకల్ వేరియబుల్ అంటే ఏంటి, గ్లోబల్ వేరియబుల్ అంటే అనే కాన్సెప్ట్ ని తెలుసుకుంటాం. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ లోకల్ అంటే ఏంటి, గ్లోబల్ అంటే ఏంటో మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. స్ట్రక్చర్ ఆఫ్ సి లాంగ్వేజ్ లో ఆల్రెడీ మీకు ఎగ్జాంపుల్ చెప్పాను, మళ్ళీ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఇప్పుడు ఎగ్జాంపుల్కి వచ్చేసరికి కరోనాకి వైరస్ అనేది వచ్చేసింది. ఐ మీన్ వైరస్ కి యాంటీడోట్ అనేది కనిపెట్టేశారు. సో వ్యాక్సిన్ వచ్చేసింది. ఆ వ్యాక్సిన్ వచ్చినప్పుడు మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఆ వ్యాక్సిన్ కొంటే అది ఎవరికి ఇస్తారు, మన ఏపీలో ఉన్న వాళ్ళ వరకే ఆ వ్యాక్సిన్ అనేది అందుతుంది. అలా కాకుండా నరేంద్ర మోడీ గారు కనుక కొన్నట్టయితే ఆ వ్యాక్సిన్ ని అది ఎంతవరకు వస్తుందంటే మనకి ఇండియా మొత్తానికి వస్తుంది, ఏపీకి వస్తుంది, గుజరాత్కి వస్తుంది, అన్ని రాష్ట్రాలకి అది స్ప్రెడ్ చేస్తుంది. సో లోకల్ అంటే ఏంటంటే మనం లోకల్ గా అంటే ఏపీ అనేది గవర్నమెంట్ అనేది లోకల్. సో ఇక్కడ ఏంటంటే ఓన్లీ లోకల్ ఉన్న వాళ్ళకి వరకు మాత్రమే ఇస్తాం. మరి గ్లోబల్ మీన్స్ ఏంటంటే ఇక్కడ నరేంద్ర మోడీ గారు. సో అక్కడ ఏం జరుగుతుందంటే నరేంద్ర మోడీ గారు కనుక వ్యాక్సిన్ కి వ్యాక్సిన్ అనేది రిలీజ్ చేస్తే, అది కనుక ప్రొడ్యూస్ చేస్తే ఇండియాలో ఉన్న ప్రతి లోకల్ స్టేట్స్ అన్నిటికీ, ప్రతి స్టేట్స్ కి ఇది సప్లై చేసేస్తారు. సో అది సో ఇక్కడ లోకల్ అనే దానికి గ్లోబల్ అనే దానికి ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఇంకా క్లియర్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు చూడండి, ఇది ఓపెన్, ఫస్ట్ ఓపెన్ బ్రాకెట్ మెయిన్ ఫంక్షన్ పైన, ఇది వచ్చేసరికి క్లోజ్ బ్రాకెట్. దీని మధ్యలో ఉన్న రెండు బ్రాకెట్స్ అంటే వీటి మధ్యలో ఇంకేమైనా మ్యాటర్ రాస్తే వాళ్ళు కూడా అంటే పైన తీసుకున్నాను నేను ఇంటి ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని. ఈ 10 అనేది ఏం జరుగుతుందంటే ఈ లోపల ఉన్న వాళ్ళు కూడా తీసుకుంటారు. అలా కాకుండా చూడండి ఇక్కడ జస్ట్ ఓపెన్ క్లోజ్ ఓపెన్ క్లోజ్. సో ఇక్కడ ఏం చేస్తుంది, దీని లోపల తీసుకుంటున్నాను ఇంటి ఏ ఈజ్ ఈక్వల్ టు 20. నెక్స్ట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ లోపల తీసుకున్నాను కాబట్టి బ్రాకెట్ పైన తీసుకున్నాను కాబట్టి మెయిన్ ఫంక్షన్ పైన తీసుకుంటున్నాను కాబట్టి ఇది అందరూ వాడుకోవచ్చు ఈ 10 అనేది. కానీ ఇక్కడ ఏం జరిగింది, నేను ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఈ రెండింటి మధ్యలో తీసుకుంటున్నాను కాబట్టి ఈ ఒక్క బ్లాక్ మాత్రమే మనకి ఈ 20 అనేది యూజ్ అవుతుంది. దీనికి అవసరం అంటే యూజ్ అవ్వదు. సో దీనికి కావాలంటే మళ్ళీ ఏం చేస్తామంటే మనం ఇంకొక వేరియబుల్ అనేది డిక్లేర్ చేసుకోవాలి. సో అలా లోకల్ అంటే ఏంటంటే విత్ ఇన్ ద బ్రాకెట్ పెట్టుకుంటే అది వచ్చేసరికి లోకల్ డిక్లేర్ చేస్తే. మనం ఏం చేస్తాం, మెయిన్ ఫంక్షన్ పైన డిక్లేర్ చేస్తే ఆ ప్రోగ్రామ్ లో ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళందరూ ఆ గ్లోబల్ డిక్లరేషన్ ఆ వాల్యూ అనేది యూజ్ చేసుకుంటారు. సో ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే క్లియర్ గా మీకు లోకల్ కి గ్లోబల్ కి కలిపి ఒక ప్రోగ్రామ్ అనేది ఇక్కడ రాశాను. సో అది మీరు క్లియర్ గా చూడండి, చాలా సింపుల్ గా ఉంటుంది. సో ఫస్ట్ వన్ హెడర్ ఫైల్ యూజ్ చేశాను. దాని తర్వాత చూడండి ఇక్కడ ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10. సో దీన్ని ఏమంటారంటే గ్లోబల్ వేరియబుల్ అంటారు. గ్లోబల్ వేరియబుల్ మనం ఎక్కడ డిక్లేర్ చేస్తామంటే మెయిన్ ఫంక్షన్ పైన మనం ఏదైతే రాస్తామో డిక్లేర్ చేస్తామో అది వచ్చేసరికి ఏమవుతుందంటే గ్లోబల్ డిక్లరేషన్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏం చేశానంటే మెయిన్ ఫంక్షన్ పైనే ఇక్కడ ఇంకోటి రాశాను. ప్రీవియస్ క్లాస్ కనుక మీరు చూసుకున్నట్టయితే ఫంక్షన్ డిక్లరేషన్ అనేది ఒకటి చెప్పాను. సో ఫంక్షన్ డిక్లరేషన్, ఫంక్షన్ డెఫినేషన్, ఫంక్షన్ కాల్, ఈ మూడు వాటి గురించి ప్రీవియస్ క్లాస్ లో చెప్పాను, అంతకుముందు క్లాస్ లో కూడా డిస్కస్ చేశాను. సో ఇక్కడ మెయిన్ ఫంక్షన్ పైన నేను ఏం చేస్తున్నానంటే వాయిడ్ ఫన్ అనే నేమ్ తో ఫంక్షన్, నెక్స్ట్ వాయిడ్ అని చెప్పి రాశాను. సో ఈ వాయిడ్ బ్రాకెట్ లో పెట్టుకోవాలా, మరి ప్రీవియస్ క్లాస్ లో వాయిడ్ అని మెన్షన్ చేయాలి. సో ఇక్కడ అసలు వాయిడ్ అని లేకుండా ఏమీ లేకుండా రాసినా ఒకటే, వాయిడ్ అని రాసినా ఒకటే. వాయిడ్ అంటే మీనింగ్ ఏంటంటే నథింగ్ అని, జీరో. సో ఇక్కడ వాయిడ్ లేకుండా మనం ప్రోగ్రామ్ కూడా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సో నేను ఏం చేశానంటే జస్ట్ ఎంటీతో వాయిడ్ అని ఫంక్షన్ అని ఫన్ అని ఒక నేమ్ అనేది క్రియేట్ చేశాను, ఒక ఫంక్షన్ అనేది క్రియేట్ చేశాను. సో అదేంటి డిక్లరేషన్ పార్ట్, మెయిన్ ఫంక్షన్ లో డిక్లేర్ చేశాను. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది పైన డిక్లేర్ చేసింది వచ్చేసరికి గ్లోబల్ డిక్లరేషన్ అయింది. సో ఇప్పుడు చూడండి మెయిన్ ఫంక్షన్ లోపల రాస్తున్నాను ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 20, బి ఈజ్ ఈక్వల్ టు 30. సో బ్రాకెట్ లోపల రాస్తున్నాను విత్ ఇన్ ద బ్రాకెట్. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ప్రింట్ఎఫ్ లో రాశాను ఇన్ మెయిన్ ఫంక్షన్ లో ఏం రాస్తున్నాను అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు %d, బి ఈజ్ ఈక్వల్ టు %d,
ఏ కామా బి అన్నాను. సో ఈ ఏ అనేది ఫస్ట్ రాసింది ఫస్ట్ ప్లేస్ లోకి, సెకండ్ రాసింది సెకండ్ పర్సెంటేజ్ డిలోకి వెళ్తుంది. సో ఇప్పుడు మనకి అవుట్పుట్ ఇక్కడ రాసిన చూడండి, అవుట్పుట్ లో ఏమొస్తుంది మనకి, ఇన్ మెయిన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఇక్కడ రాసిన 20 వచ్చింది, బి ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 30, ఇక్కడ రాసిన 30 వచ్చింది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే విత్ ఇన్ ద బ్లాక్, సో ఇక్కడ చూసారా ఈ బ్లాక్ మధ్యలో నేను ఏదైతే రాశానో, ఎన్నిసార్లు ప్రింట్ఎఫ్ రాస్తున్నానో అవి ఇక్కడ ఈ 20 30 తీసుకుంటుంది, పైన ఉన్న 10 తీసుకోదు. ఎందుకంటే ఇది వచ్చేసరికి ఏంటి, లోకల్ వేరియబుల్ ఆర్ లోకల్ డిక్లరేషన్, అంటే మెయిన్ బ్రాకెట్ లోపల రాశాను కాబట్టి ఈ బ్లాక్ లో మనం రాసిన దాని వరకు అది తీసుకుంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ ప్రింట్ఎఫ్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేశానంటే ఇక్కడ ఫన్ అని రాశాను. చూడండి ఇక్కడ ఫంక్షన్ అని ఫంక్షన్ రాశాను. ఇది వచ్చరికి ఏమవుతుంది, కాలింగ్ అవుతుంది, అంటే ఫంక్షన్ కాల్ అవుతుంది. సో ఇది ఏం చేయాలి, దీనికి ఖచ్చితంగా మనం సెమికోలన్ అనేది రాసుకోవాలి. ఫంక్షన్ డిక్లరేషన్ లో రాసిన ఎఫ్యుఎన్ అనేది నేమే ఇక్కడ యూజ్ చేసుకుంటాను. ఓకేనా, ఇక్కడ ఏదైతే రాశానో అదే డెఫినేషన్ లో కూడా రాస్తాను. ఇది వచ్చేసరికి ఏమవుతుందంటే ఫంక్షన్ డెఫినేషన్, ఫంక్షన్ డిక్లరేషన్, ఫంక్షన్ డెఫినేషన్ రెండు సేమ్ ఒకలాగే ఉంటాయి. సో ఫంక్షన్ డిక్లరేషన్ లో మనం సెమికోలన్ పెడతాము, ఫంక్షన్ డెఫినేషన్ లో మనం సెమికోలన్ పెట్టాం. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ ఫంక్షన్ కాలింగ్ లో వాయిడ్ అని మెన్షన్ చేసుకోము, ఇంటర్ మెన్షన్ చేసుకోము, జస్ట్ ఇక్కడ ఫంక్షన్ అని రాశాను, ఇక్కడ సెమికోలన్ అనేది పెట్టేస్తాను. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇది కాలింగ్ ఫంక్షన్ అంటారు. సో ప్రీవియస్ క్లాస్ లో చెప్పుకున్నాను, కాలింగ్ ఫంక్షన్ పని ఏంటి, పిలవడం, కాల్ చేస్తుంది. ఎవరిని కాల్ చేస్తుంది, కాల్డ్ ఫంక్షన్. సో దీన్ని ఏం జరుగుతుందంటే కాల్ చేస్తుంది. సో ఫస్ట్ జరిగే పని. నెక్స్ట్ ప్రింట్ఎఫ్ తర్వాత జరుగుతుంది ఏంటంటే దీన్ని కాల్ చేస్తుంది. ఈ కాల్ వచ్చేసరికి ఇక్కడ ఏం జరిగింది, అవుట్ సైడ్ చూడండి, ఇక్కడ ఈ 10 20 అనేది ఇక్కడతో ఎండ్ అయిపోయింది. సో 10 20 అనేది ఈ బ్లాక్ మధ్యలోనే ఉంటున్నాయి. సో ఇప్పుడు నాకు నెక్స్ట్ ఫంక్షన్ రాశాను, వాయిడ్ ఫంక్షన్, ఫంక్షన్ డెఫినేషన్ రాశాను. సో దీంట్లో ఏం రాశానంటే ఇంట్ బి ఈజ్ ఈక్వల్ టు 40 అని రాశాను. సో ఇంట్ బి ఈజ్ ఈక్వల్ టు 40 అని రాశాను కాబట్టి నెక్స్ట్ ఏం రాస్తానంటే ప్రింట్ఎఫ్ లో రాశాను ఇన్ ఫంక్షన్ ఏ ఈజ్ ఈక్వల్ టు పర్సెంటేజ్ డి. సో ఈ ఏ అనేది మనకి పర్సెంటేజ్ డిలోకి వెళ్ళి స్టోర్ అవుతుంది. చూడండి ఇక్కడ ఏ అనేది ఇక్కడ ఈ వాల్యూ దీంట్లోకి వచ్చింది. సో అవుట్పుట్ లో మనకి ఏమొస్తుందంటే ఇది ఈ ఫంక్షన్ ని కాల్ చేస్తుంది, కాల్ చేసింది కాబట్టి ఇక్కడ మనకి ఇది ప్రింట్ అవుతుంది. సో ఇన్ ఫంక్షన్ పర్సెంటేజ్ డి అంటే ఏ వాల్యూ ఎంత వచ్చిందంటే, ఏ వాల్యూ మనం ఇక్కడ ఏమైనా ఇచ్చామా, ఈ విత్ ఇన్ ద బ్రాకెట్ బి వాల్యూ ఇచ్చాను, లోకల్లో బి వాల్యూ ఇచ్చాను, కానీ ఇక్కడ లోకల్లో ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమన్నా వాల్యూ ఇచ్చానా, ఇవ్వలేదు కాబట్టి ఏం చేస్తుందంటే ఈ ఏ వాల్యూ అనేది పైకి వెళ్ళి ఇక్కడ గ్లోబల్ లో రాశాను చూసారా, అక్కడికి తెచ్చి ఇక్కడ పెట్టుకుంటుంది. నెక్స్ట్ ఇన్ ఫంక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు పర్సెంటేజ్ డి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే బి అనే వాల్యూ ఇచ్చాను ఎంత 40. సో 40 అనేది మనకి ప్రింట్ అయింది. సో 10 అనేది ఏమో గ్లోబల్ డిక్లరేషన్ లో ఇచ్చాను. నెక్స్ట్ అదే విధంగా లోకల్ డిక్లరేషన్ లో 40 ఇచ్చాను కాబట్టి 40 అనేది ప్రింట్ అయింది. సో నెక్స్ట్ ఇది ఫంక్షన్ కాల్ చేసేసింది. కాల్ చేసిన తర్వాత ఇది వచ్చేసరికి ఏం జరిగింది, రిటర్న్ చేసాయి వాల్యూస్ అనేవి, రిటర్న్ ఎంత చేసాయి 10 40 అనేది రిటర్న్ చేసేసాయి. ఆ తర్వాత ఏం రాశాను, ప్రింట్ఎఫ్ ఇన్ మెయిన్ ఆఫ్టర్ కాలింగ్ ఫంక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు పర్సెంటేజ్ డి అన్నాను. సో ఇప్పుడు ఇది ఎక్కడ ఉంది, మనకి విత్ ఇన్ ద బ్రాకెటే ఉంది, ఇది కూడా విత్ ఇన్ ద బ్రాకెటే ఉంది. కానీ ఇక్కడ ఏం చేశాను, ఇది కాలింగ్ ఫంక్షన్ కాబట్టి బయటికి వెళ్ళి ఇక్కడ కాల్డ్ ఫంక్షన్ ని పిలిచి దీంట్లో ఉన్న వాల్యూస్ లోపలికి తెచ్చింది. ఓకేనా, సో ఇప్పుడు ఏం జరిగింది, విత్ ఇన్ ద ఫంక్షన్ ఉంది కాబట్టి బి వాల్యూ ఎంత ఇక్కడ 30. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే 30 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్ గా చూడండి, లోకల్ డిక్లరేషన్ లో ఎగ్జాంపుల్ కి మీకు ఇక్కడ క్లియర్ గా చూసుకుంటే ఇక్కడ లోకల్ డిక్లరేషన్ 20 30 అని రాశాను. సో ఇక్కడ 10 అనేది పైనుంచి తెచ్చుకుందా, తెచ్చుకోదు. ఎందుకంటే నేను ఇక్కడ ఆల్రెడీ 10 20 అనేది ఏ అనేది డిక్లేర్ చేశాను. ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది దేనికి వస్తుందంటే మనకి లోకల్ కే ఫస్ట్ ప్రిఫరెన్స్ వస్తుంది. ఎప్పుడైనా ఏదైనా జాబ్స్ అయినా మీరు క్లియర్ గా చూసుకున్నట్టయితే ఏం జరుగుతుంది, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారు, లోకల్ గా ఉన్న వాళ్ళకి ఇస్తారు కదా. అలాగే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏబి అనే వాల్యూస్ ప్రింట్ అవ్వాలి. గ్లోబల్ లో నేను 10 అని ఏ వాల్యూ ఇచ్చాను, లోకల్లో ఇచ్చాను కాబట్టి ఫస్ట్ ఎవరికి తీసుకుంటుంది అంటే లోకల్లో ఉన్న వాల్యూని తీసుకుంటుంది. ఇక్కడ గనక లోకల్లో 20 అనేది లేకపోతే అప్పుడు ఏం చేస్తుందంటే గ్లోబల్లో ఉన్న 10 తీసుకొచ్చి ఇక్కడ ప్రింట్ అవుతుంది. సో అది క్లియర్ గా చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ ఫంక్షన్ కాలింగ్ అనేది సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్రీవియస్ ప్రోగ్రామే, ఫంక్షన్ డెఫినేషన్ ప్రీవియస్ ప్రోగ్రామే, ఫంక్షన్ డిక్లరేషన్ ప్రీవియస్ ప్రోగ్రామే. సో ఇక్కడ ఏంటంటే మనకి ఒక చిన్న కాన్సెప్ట్ ఎక్స్ట్రా వచ్చింది, ఏంటంటే లోకల్ గా డిక్లేర్ అలాగా, గ్లోబల్ గా డిక్లేర్ అలాగా. సో లోకల్లో డిక్లేర్ చేసినవి లోకల్లో ప్రింట్ అవుతున్నాయి, గ్లోబల్లో డిక్లేర్ చేసినవి వచ్చరికి లోకల్ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. అదే విధంగా బయట అవుట్ సైడ్ ఆఫ్ ది ప్రోగ్రామ్, బయట ఉన్న ప్రోగ్రామ్ వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఈ రోజు కాన్సెప్ట్ లో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే క్లియర్ గా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్క కామెంట్ కి నేను ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను.
అండ్ థ్యాంక్ యూ.